నమస్తే తాత, నీ పేరు? మల్లారెడ్డి. మల్లారెడ్డి. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్స్. ఏ పార్టీ గెలుస్తా నువ్వు అనుకుంటున్నావు? నాకు కాంగ్రెస్ వెళ్తా అనుకుంటా. ఎందుకు? జర మంచిగా చెప్తారు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టిరు కదా, నీకు అన్ని వస్తున్నాయా బరాబర్? పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000. మరి 4000 చేస్తా అన్నాడు కదా, చేసిండా? ఇంకా ఇప్పుడే చేస్తాడు వాడు, మొన్ననే వచ్చే. ఇప్పుడు 100 రోజులలో అన్ని హామీ చేస్తా అన్నాడు. మరి అందరు అంటారు ఆయన అన్నోడు చేసిండా, ఇవిడు చేస్తాడు. అంతకుముందు వాళ్ళు చేయలేదంటవా? చేసిండా? ఏం చేసిండు? 3 ఎకరాలు జాగిస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇప్పుడు మరి రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? అవతల దేశాలు పోయి పంచొచ్చిండు. ఇప్పుడు ఈయన కూడా రుణమాఫీ చేస్తా అంటుండు, మరి చేయలేగా ఈయన కూడా? అంటాడు ఆగస్టు లోపల. ఇప్పుడు చెప్తుండు కదా వార్తలో. హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు, ఆగస్టు లోపు చేస్తా. మరి చేస్తే చేయని, వాడు చేయకపోతే వీడు చేయని, ఎవరు చేయని, అందరికీ అట్లే ఉంటారు. ఇప్పుడు మరి నీలం మధు అనే క్యాండిడేట్ ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, తెలుసా నీకు ఆయన గురించి ఏమన్నా? తెలుసు. ముదిరాజ్ దొరికే గెలుస్తాడంటావా? మరి పక్క గెలుస్తాడు. మరి ఇప్పుడు వెంకటరామరెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ లా, ఆయన గెలుస్తాడా? మరి ఈయన గెలుస్తాడా? రఘునందన్ రావు గెలుస్తాడా? రఘునందన్ రావు గెలవాడు, వాడు గెలవాడు, వీడే గెలుస్తాడు. ఎందుకు గెలవాడు అంటావు రఘునందన్ రావు? గెలవాడు. ఎందుకే? బీజేపీ మనకి ఏం చేస్తే రిజర్వేషన్ తీసేస్తా, అది ఇది అవి అని ఉంటే చాలామంది అట్లే ఉన్నారు కదా. రిజర్వేషన్లు వాడని తీసేసి, మరి కొంతమంది కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు. మరి ఇప్పుడు ఎవడు వచ్చినా కరువు వస్తుంది, వచ్చేది. ఇల్లు ఎడతలేడు, లేదు మనకు. మొన్నటి దాకా 2 నెలలు ఇల్లేనా, ఇల్లు ఏం కిడవలేదు. వాళ్ళు కట్టి ఇడిచారు, వీళ్ళు కట్టి ఇడిచారు. నువ్వు ఇప్పుడు చెప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మంచిగా చేస్తుందా, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేసిందా? కాంగ్రెస్ మంచిగా చేస్తుంది. ఇంతకుముందు మరి 10 సంవత్సరాలు ఉండే మరి కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఏం అభివృద్ధి కాలేదా? చేసిండు మొత్తగా, వారం ఊళ్ళకి చేసిండు, ఆడు చేసిండు, ఇటు చేసిండు. దళిత బంధు అన్నాడు, మన ఊళ్ళో ఎందరికి ఇచ్చిండ్రు? ఎవరికి ఇచ్చారు? 3కో 4కో ఇచ్చిండు, అయిపోయింది. నాకు ఒక ఇల్లు లేదేమి ఇల్లు లేదేం లేదు, అయినా చేతికి ఎత్తా ఉంటావు ఓటు. ఎందుకు మరి అట్లా? కారు గుర్తు ఇంతకుముందు కారు గుర్తులు ఉండే కదా, అప్పుడు నీకేం చేయలే? ఏం చేసేది? ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఇల్లు లేవేమి లేవు, ఏది లేదు. పింఛన్ అయితే వస్తుంది కదా నీకు, ఇంకేం వస్తుంది? మరి ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? ఏది అత్తలేదు, వాళ్ళే మెత్తుండ్రు, ఎవ్వరికి ఇయ్యలే వాళ్ళు. ఎంత అంటూ మరి ఉంది. నమస్తే తాత, నీ పేరేం పేరు? నర్స. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఓలకోటేస్తా అనుకుంటున్నాను, చేయికెత్తా అంటావు. ఇప్పుడు మరి చేయి గుర్తు ప్రభుత్వం మంచిగా చేస్తాందా? 5 సంవత్సరాల దాకా చూడాలి. 5 సంవత్సరాలు చూడాలి. ఇప్పుడు మరి ఇంతకుముందు కారు గుర్తులు ఏం చేయలే? ఏం చేసాడు? నీళ్ళు తెచ్చింది అన్నాడు, కరెంట్ తెచ్చింది అన్నాడు, గంతే. వాని ఇష్టం ఉన్న వాళ్ళకు ఊరు పెద్ద చేసిండు. వానికి ఇగో చదువుకున్న వాళ్ళను అట్లా మన్ను పోసిండు, పవిత్రం చేసిండు. వాని మందం వాడే చేసుకున్నాడు. ఇప్పుడు మరి పెన్షన్లని 4 ఇస్తా అన్నాడు, 4 అన్నాడు, 2 గవే 2. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అంటుంది కదా, మరి 4,000 చేస్తా ఉంటుంది. 4 ఇయర్ వాడికి అంతే, గెలిచినంత చేపిస్తా అంట. గెలిచినాక. నమస్తే అన్న, మీ పేరు? బాబు. నా పేరు బాబు. ఆటో నడుపుతారా అన్న మీరు? ఆటో నడుపుతాం. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా అన్న, ఏ పార్టీ గెలుస్తా నువ్వు అనుకుంటున్నావు? ఏ పార్టీ అంటే ఇక్కడ తెలంగాణ ఉంది, టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నావు. మరి అట్లయితే ఇప్పుడు ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఎందుకు ఓడిపోయిందని నువ్వు అనుకుంటున్నావు అన్న? ఎందుకు ఓడిపోయిందంటే అంత మనకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు వెంకటరామరెడ్డి అని మన మెదక్ నియోజకవర్గపు అభ్యర్థి, జాబులు లేకపోవడం వల్ల కొంచెం వెనక ఓడిపోయింది. ఓలకు జాబ్స్, స్టడీ పర్పస్ చదువుకున్న వాళ్ళకి సామాన్యంగా జాబులు రాలేగా. ఇప్పుడు నువ్వు కారు గుర్తుకే ఓటేస్తా అంటున్నావు, మరి యూత్కు ఈ కారు గుర్తు ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు అన్న? మీరు బీఆర్ఎస్ పార్టీ యూత్కి ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎట్లా అంటే అదే ఆసరా వీళ్ళ వలనంగా ఉపయోగపడుతుంది అనుకోండి. ఇప్పుడు మిగతా పార్టీలు చేయలేదు అనుకుంటారా మీరు? మిగతా పార్టీలు కొంచెం అనిపించింది, ఇది కొంచెం ఎక్కువ అనిపించింది అంతే. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు, వాళ్ళ మీద మీ అభిప్రాయం? వాళ్ళు అంతా వాళ్ళదేం చెప్పలేములే, వాళ్ళది అంతా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బాబు, నీ పేరేం పేరే? రాజయ్య. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతాయి కదా, ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, అందులో ఏ పార్టీ గెలుస్తా నువ్వు అనుకుంటున్నావు? కారుకేస్తా అంటావు, ఎందుకు? ఆయన కొన్ని పనులు చేసిండు. ఏమేమి చేసిండు? నీళ్ళు తెచ్చిండు, పింఛన్ తెప్పించిండు, కొన్ని పనులు మన తెలంగాణ తెచ్చిండు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తా అంటుంది కదా, మరి 4,000 పింఛన్ చేస్తా అంటుంది. పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది ఇప్పుడు? గదే 2,000 వస్తుంది. 4,000 చేస్తా అన్నాడు కదా, మరి ఎప్పుడు చేస్తాడు వాడు? ఎప్పుడు చేస్తాడు అంటావు? ఏమో. మరి బీజేపీలో కూడా ఒక అభ్యర్థి ఉన్నాడు, రఘునందన్ రావు, తెలుసా ఆయన నీకు?
అయితే బీజేపీ కానీ కార్ఖానా ఎత్తాం అంతే. రెండింటికి ఎత్తా అంటావు. అంతే. సెంట్రల్ ఏ గవర్నమెంట్ ఉందా అనుకుంటున్నాను? ఎవరన్నా ఉండని కార్ఖానా బీజేపీ కానీ అంతే. మరి ఎందుకు ఓడిపోయింది మొన్న ఎలక్షన్స్లలో? ఇంత సపోర్ట్ ఉన్నది కదా పార్టీకి, ఎందుకు ఓడిపోయింది అంటావు? అది ఎక్కడో ఎవడో చేసిండు. అంత తెలిసిన వాళ్ళు అయితే కాదు. అంతే అంటావు? అంతే. కారే పక్క అంటావు? కారే పక్క. ఇంకేమన్నా ఉందా మరి కార్కే నీకు? మరి ఇంకేముంటుంది ఇక అంతేనా? అయితే కారుకు లేకపోతే మోడీకి అంతే. దానికి మాత్రం వేయదు. ఓలకే వేయద్దంటావు? రేవంత్ రెడ్డికి వేయదు. ఎందుకు? వాడు ఏం చేసిండు? వాడు ఏమో చెత్తా చేయలేదు. చేస్తుండు కదా. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చిండు, నీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, ఫ్రీ 500కే గ్యాస్ ఇచ్చిండు. ఎందుకు వేయద్దు అంటావు? ఇక నాకు గట్టి ఉంది నమ్మకం. అంతే అంటావు? నమస్తే అన్న, మీ పేరు? నరేష్. నరేష్ అన్న, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు అన్న? బీజేపీ. బీజేపీ ఎందుకన్నా? సెంట్రల్లో మోడీ ఉండాలి. స్టేట్లో ఎవరు ఉన్నా సరే కానీ సెంట్రల్లో మాత్రం మోడీ ఉండాలి. మోడీ తీసుకున్న అంతర్జాతీయ వ్యవహారాలు కానీ దేశంలో కానీ మనం ఏది చూసుకున్నా బీజేపీ మోడీ ఉండాలని మా కోరిక. ఎందుకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గెలిచే అవకాశాలు లేవంటవా? చాలా తక్కువ. ఎందుకు? దానికి గల కారణాలు? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంకా ఏం ఇంప్లిమెంట్ కాలే. 5 చేసిండు, 5 కూడా సగం కాలే. రుణమాఫీ అంటుండే, 5 కాదో తెలియదు. ఆగస్టు 15 వరకు చేస్తా అంటారు. చెప్పలేము అది అంటుండు. ఈ వరకు చాలా చెప్పిండు. హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అంటారు. ఈయన 7 ఆయన 7 అది 2 అంత వేస్ట్ ముచ్చట. మరి బీజేపీ తెలంగాణకు కానీ మన దుబ్బాకకు కానీ రఘునందన్ రావు దుబ్బాకి గాడిదగుడ్డే ఇచ్చిండు, తెలంగాణకు మోడీ కూడా గాడిదగుడ్డే ఇచ్చిండు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు మొన్న రోడ్ షోలో. అన్నీ ఉత్తమ మాటలే. ఎందుకు కేంద్రంలో బీజేపీ అనేది మన సెంట్రల్ గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, హైవే ఇచ్చింది. ఇప్పుడు దుబ్బాక మీకు ఇక్కడ పోయేది నేషనల్ హైవే, అది సెంట్రల్ గవర్నమెంటే. ఏది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. విలేజ్కి ఏ ఫండ్స్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంటే. ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ కానీ వైకుంఠ ధామాలు కానీ ఈజీఎస్ ఉపాధి హామీ పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు. ఈరోజు వడ్ల మార్కెట్ కూడా ఏది కానీ కొనే దాని ప్రతి దినుసు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం లేదు కదా ఇంప్లిమెంట్ అనేది. యూత్కి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? జాబులు వస్తాయి. వీళ్ళు జాబులు అంటారు. ఆయన ఇచ్చిందే తీసుకునేది లేదు. ఇవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అదే చేసింది. ప్రభుత్వం కూడా స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా జాబ్స్ వేసింది. ఏం వేసింది? ఏం వేసినా ఆయన భద్రత మందం కానిస్టేబుల్ ఎస్ఐలు గవే నింపుకున్నది. ఆయన ఫామ్ హౌస్ కాపలా, ఆయన చేసేవాళ్ళని కాపలా, అంతే తప్పితే ఏం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ నోటిఫికేషన్ ఇస్తా ఉంటుంది. ఆయన అనుడు ముచ్చటనే ఉన్నది. ఇప్పుడు వచ్చి 3 నెలలు దాటిపోయి 4 నెలల దగ్గరకు వచ్చే ఆయన చేసింది నోటిఫికేషన్ వేసింది లేదు. ఎవరికి వాళ్ళు ఇచ్చిన దానికి కొత్త కేసులు ఉంటే అవి అటు చేసిండు, అవి నింపిండు అంతే. మళ్ళీ కొత్తగా ఇచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు చూస్తారా? మార్పు ఏం లేదు. ఆటోలలో రోడ్డు మీదకి వచ్చారు, ఫ్రీ బస్సులలో అల్లిపోడు ఆటోలు అవుతుంది, వాళ్ళు ఫ్రీగా తిరుగుడు అవుతుంది, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఫ్రీ కరెంట్ అన్నారు, అది వేస్ట్. అన్ని ఉచిత పథకాలే వేస్ట్ జనాలకు. ఇప్పుడు ఉన్న అభ్యర్థులలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఇండిపెండెన్స్ కానీ ఉండదు, కానీ మనకు ఎక్కువ ప్రచారం ఎవరు లేరు. ఇప్పుడున్న 3 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఈ ముగ్గురిలో బెటర్ దేని ఎవరంటే రఘునందన్ రావే. చాలా మెట్టుకు ఆయన చాలా వర్క్ చేసిండు. ఈ వరకు 3 సంవత్సరాలు దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిండు. 3 సంవత్సరాల దుబ్బాకలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని దుబ్బాక ప్రజల అభిప్రాయం. అది అభిప్రాయం అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వల్ల ఉన్న వాళ్ళు మాత్రమే అట్లా ఎత్తురు. చాలా మటుకు రోజు చేసిండు, పనులు చేసిండు. మల్లాన్ సాగర్ 30 ధర్మసుర కోట్ల కేసులు వాదించిండు, చేసిండు, చాలా చేసిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే తమ్ముడు నమస్తే, నీ పేరు? అక్షయ్. అక్షయ్, ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓటాకు వచ్చిందా? వచ్చింది. నువ్వు ఓలా కోటేద్దాం అనుకుంటున్నావు? నోటాకు. ఎందుకు? నాకు రీసెంట్గా మా డాడీ చనిపోయిండు. చనిపోతే నేను ఏదైనా చేస్తారేమో అని అనుకున్నా. నాకు ఎవరు ఏం చేయలేరు. బీఆర్ఎస్ తరఫున ఏం చేయలేరు, బీజేపీ తరఫున ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. అందుకు నేను నోటాకి వేద్దామని అనుకుంటున్నా. నోటాకి ఎందుకు? మరి ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కదా. ఇండిపెండెంట్ వీళ్ళే ఈ పదవులుండి ఇన్ని రోజులు పదవులు ఉన్న వాళ్ళే ఏం చేస్తలేరు. ఆఫ్టర్ ఆల్ 6 నెలల క్రితం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మరి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అందులో చాలా మంది లీడర్స్ ఉన్నారు ఊరు తరఫున. వాళ్ళు నీకు ఎలాంటి సహాయం చేయలేదా? వాళ్ళు కొంతమంది చేసిర్రు, కానీ వాళ్ళకొక్కరి తరఫున నేను ఆ పార్టీని ఎంచుకోలేను కదా. అది నా ఓటక్ అనేది నా ఓటుని వృధా చేయలేక నోటాకి వేస్తున్నా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న, మీ పేరు? నమస్కారం, పరమేశ్వర్ గౌడ్ నా పేరు. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను పొలిటికల్. అయితే అన్న, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మెదకే హాట్ టాపిక్. అలాంటి హాట్ టాపిక్ అయిన మెదక్లో 3 పార్టీల నుంచి చూసుకుంటే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ పక్కా గెలుస్తుంది. ఎందుకన్నా?
వెంకటరామరెడ్డి సార్ ఉన్నాడు కదా, గతంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి మెదక్కు మన సంబంధించినటువంటి మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఆయన పనిచేసిండు. కలెక్టర్గా, సబ్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్ పనిచేసిండు ఆయన. ఆ పనితనంతో పాటు ఆయన దాంతోపాటు హరీష్ రావు సారు, సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. వాళ్ళ పనితనం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు అది దృష్టిలో పెట్టుకొని వెంకటరామరెడ్డి సార్కి ఖచ్చితంగా మంచి మ్యాటర్ గెలుస్తారు. అన్న కొంతవరకు నెగిటివిటీ అనేది అనిపిస్తుంది వెంకటరామరెడ్డి గారి మీద, దానిపైన మీ వాక్యాలు? ఎప్పుడు కానీ పాలిటిక్స్ అనే గారికి ఖచ్చితంగా ఏదో రకంగా నెగిటివ్ వస్తుంది. అవతల పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి మేము మంచి అని చెప్పుకుంటారు తప్ప నెగిటివ్ అని కామను. ఎనీవే ఏదైనా కానీ ఖచ్చితంగా వెంకటరామరెడ్డి గెలుస్తారు. అన్న మొన్న జరిగిన సీఎం రోడ్ షోలో, సిద్దిపేటలో జరిగిన సీఎం రోడ్ షోలో ఒక మాట అన్నారు, ఏమనంటే బీఆర్ఎస్ బీజేపీ ఇవి రెండు ఒకటే పార్టీ కిందికి వస్తాయి అని ఒక మాట అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటే? అది తప్పది. మా బీఆర్ఎస్ పార్టీ మా పంతా వేరే ఉంటుంది, బీజేపీ వాళ్ళది వేరే ఉంటుంది. వచ్చిండు కాబట్టి ఏదో గాలి ఈ మాట మాట్లాడాలి, ఒక గోల్ వేయాలని చెప్పేసి గోల్ వేసిండు తప్ప దాదాపుగా ఎవడైనా సరే వేరే బీజేపీ వాడు వచ్చి ఉంటాడు, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటారు. తప్పది. మా పార్టీ మాది, మా పంతం మాది, మా ఉద్యమ పార్టీగా. ఆ రోడ్ షో ఎంతవరకు సక్సెస్ అయినట్టన్నా? సక్సెస్ ఎక్కడిది? 7 కాన్స్టిట్యూషన్ నుంచి మంది తీసుకొచ్చి పెట్టిండు ఆయన. సిద్దిపేట నుంచి చాలా తక్కువ మంది పోయినరు. మన సొంత గ్రామమైన మా విలేజ్ నుంచి కూడా పోలే ఎవరు. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, అయినప్పటికీ పోలే. పక్క కాన్స్టిట్యూషన్ జనాలు వచ్చారు కాబట్టి మీకు బాగా కనబడదు అది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా అభివృద్ధి చేసిందని అంటున్నారు, మరి జరిగిన గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని మీరు అనుకుంటున్నారు? కొంత పొరపాటు ఏం జరిగిందంటే 10 సంవత్సరాలు గడిచింది కాబట్టి కొద్దిగా గ్యాప్ వస్తుంది, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. కొత్తగా ఏమో మాట చెప్పేసరికి కొన్ని ఇష్టమైనటువంటి వాగ్దానాలు ఆయనకు వచ్చిన నోటికి వచ్చిన వాగ్దానాలు మాట్లాడండి ఎవరు, సీఎం రేవంత్ రెడ్డి గారు. అట్లా కొద్దిగా అటు మొగ్గు చూచారు తప్ప రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా 10-12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఒకవేళ అది అయితే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు గారు అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? రాజీనామాలు అనేవి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. సార్ ఇప్పుడు 6వ సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. రాజీనామా 2వ సార్లు చేసినాం. ఎంత గెలుస్తుంటే అంత ఆయనకు మెజారిటీ వస్తుంది తప్ప తగ్గలే. చేయాలి, మేము రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము కూడా చెప్తాం సొంతంగా, సార్ రాజీనామా చేద్దాం సార్, మళ్ళీ పబ్లిక్ పోదామని చెప్తాం మేము. అట్లయితే మొన్న కేసీఆర్ గారు ఏమన్నారంటే 2 నెలల్లో నేను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను. అట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొనవరకు కొనసాగుతుంది అంటున్నారా? మాకు డౌటే వస్తుంది, కొనసాగదేమనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళనే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. కోమటిరెడ్డి ఒక వర్గము, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ ఒక వర్గము, రేవంత్ రెడ్డి ఒక వర్గం అయిపోయింది. వాళ్ళు చక్కగా లేకనే చెప్పలేం. ప్రజలు మళ్ళీ బై ఎలక్షన్కి పోతుందో ఏమవుతుందో, డిజాల్వ్ అవుతుందో గవర్నమెంట్ అనుకుంటున్నాం. దాని వరంగానే చెప్పలేం, వస్తుండొచ్చు మేబీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? షేర్పల్లి యాదగిరి. ఏం చేస్తుంటారు అన్న మీరు? పొలిటికల్. అయితే ఇప్పుడు జరుగుతున్న మెదక్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది. ఎందుకు 100%? 100% అంటే ఇంతకుముందు కేసీఆర్ చేసినది ఎంత డెవలప్మెంట్స్ అనేది, ఇప్పుడు కరెంటు కోతలు కావచ్చు, నీళ్ళు కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి నీళ్ళతోని ధాన్యం ఎక్కడ పండించినటువంటి స్టేట్లలో మన తెలంగాణ స్టేట్ ఫస్ట్ ఉంది. అందుకోసం ఆ అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇష్టపడుతారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకోసం ఇప్పటి నుంచే పునాదులు అనుకొని బీఆర్ఎస్ పార్టీ రావడానికి కోరుకుంటాం. ఇప్పుడు అట్లయితే కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? వాళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలు జనాల్లోకి ఎంతవరకు పోతున్నాయని మీరు అనుకుంటారు? 6 గ్యారెంటీలు లేవు, ఏం లేవు. వాళ్ళు చెప్పుకుంటూ పోతురు. వాళ్ళు ఏదో తెలిసి తెలియక అధికారంలోకి వచ్చారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. కాబట్టి ఆ 6 గ్యారెంటీలు అమలు అనే ప్రసక్తి లేదు, అవి కావు. ఇప్పటికీ కరెంటు చూస్తున్నాం, నిమిషానికి పోతుంది. నీళ్ళు వస్తలేవు, పంటలు ఎండిపోయినాయి. ఏ ఆరోగ్యశ్రీ తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా, రైతు బీమా తీసుకున్నా, రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తాడు, ఇంతవరకు లేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నాడు. ఏది లేదు, ఏది కాదు. ఏదో జనాలు నమ్మి మోసపోయారు. అది వెంటనే తెలుసుకున్నారు. ఇంత తొందరగా ఎలివేషన్ వస్తుందని జనాలు కూడా అనుకోలేదు. అట్లయితే బీజేపీ నుంచి కూడా రఘునందన్ రావు గారు ఏమంటారు అంటే, నన్ను గెలిపించండి, సెంట్రల్కి వెళ్ళి నిధులు తీసుకొస్తా, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నాడు. ఇంతకుముందు ఎమ్మెల్యే గెలిచిండు, మొన్న ఓడిపోయిండు. అప్పుడు కూడా చెప్పిండు, నేను 2 ఎడ్లను ఇస్తా, ఎడ్ల బండి ఇస్తా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా, రైలు తీసుకొస్తా, మస్తు చెప్తాడు. గాలి మాటలు మస్తు చెప్తారు. అందుకే ఆయనను నమ్మకనే ఈయనతో ఏది కాదు, ఓన్లీ మాటలకు గారడి అని చెప్పేసి పక్క పెట్టారు. 50,000 మెజార్టీతో మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. ఇప్పుడు కూడా అట్లనే జరుగుతాయి రిపీట్. ఇప్పుడు సీఎం గారు మొన్న రోడ్ షోలో ఏమన్నారంటే, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేసి ఇదే సిద్దిపేటలో 1,00,000 మందితో మళ్ళీ 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెడతా అన్నాడు.
నేను అది చేసిన రోజు హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయాలి ఖచ్చితంగా అన్నారు. ఒక 2 లక్షలే కాదు 6 గ్యారంటీలు మొత్తం అమలు అయితే మా హరీష్ రావు గారు ఖచ్చితంగా ఆయనే దగ్గరుండి రాజీనామా చేస్తాడు. తిరిగి మళ్ళీ నిలబడద్దా అనుకుంటే కూడా నిలబడపోవడానికి కూడా ఉంటాడు. అంత కమిట్మెంట్ మనిషి, అంత కమిట్మెంట్గా డెవలప్మెంట్ ఉంది. అవి కానీ హామీలన్నీ చెప్పుకొనే గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. అది తంటాలు పడుతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కాక ఏదోటి మాట్లాడుతున్నారు వాళ్ళు. మొన్ననే గన్ పార్క్ దగ్గరకు పోయి రాజీనామా పత్రంతో పోయిండు మంత్రి గారు, మాజీ మంత్రి గారు. ఈయన రాలేదు, ఇంతవరకు స్పందన లేదు. ఇంత అభివృద్ధి వచ్చిండు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఇంత అభివృద్ధి చేసిన పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణం ఏంటి? అయితే కొన్ని ఒకళ్ళిద్దరు వ్యక్తులు సరైన టైంకు సరైన విధంగా ప్రజలకు అందుబాటు లేక కేసీఆర్ గారిని వ్యతిరేకించి గవర్నమెంట్ పోవాలని కాదు, ఒక్క సీటు పోతే ఏంది మా కేసీఆర్ గారు వస్తారు కదా సీఎం అవుతాడని అనుకున్నారు. అట్లా ఒక్కొక్కటి కొందరు చేయంగా అట్లా అయిందని మేము భావిస్తున్నాం అంతే. కాకపోతే కొద్ది ఓట్ల తేడాతోనే పోయిండు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది మళ్ళీ అతి త్వరలో వస్తుంది, అది నమ్ముతున్నాం మేము. కాంగ్రెస్ నుంచి నీలం ముదిరాజ్ ఈయన ఏమంటుండంటే నన్ను గెలిపిస్తే యూత్కు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా, సహాయపడతా అంటున్నాడు. ఆయన పైన మీ అభిప్రాయం? ఆయన అనుకుంటాడు ఆయన గెలిస్తే ఏదైనా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన గెలిచినాక అంతే చేస్తాడు. కొత్తన అయితే తెచ్చేది లేదు, ఏం చేసేది లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? మనోహర్, బొద్దుల మనోహర్. ఏం చేస్తుంటారు అన్న మీరు? మేము బట్టల షాపు. అన్న ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు అన్న? బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందుకు? అంటే సంక్షేమ అభివృద్ధి గురించి చెప్తున్నారు. మేము పద్మశాలి సంఘం, మాకు సంఘం ఇచ్చిండు, పింఛన్లు వస్తున్నాయి, దాని గురించి బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పింఛన్లు బరాబరే ఇస్తుంది కదా? కేసీఆర్ ఇస్తున్నాయి, ఎక్స్ట్రా అయితే ఇస్తలేరు కదా. అదే 4,000 చేస్తా అన్నాడు, ఇంకా చేయలేదు. అదే హామీగానే ఉన్నది, అంతే, చేయలేదు ఇంకా. 6 గ్యారంటీల్లో మీకు ఏవేవి వస్తున్నాయన్న? ఇప్పుడైతే ఉచిత కరెంట్ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఉపయోగపడతారని మీరు అనుకుంటారు? సంక్షేమ ఫలాలు ఇంకా ఏమన్నా మెరుగుపడతాయేమో అని ఆలోచన. అంతకుముందు చూసుకున్నట్టయితే గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిర్రు. మరి మొన్న ఎందుకు ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు మీరు? ఓడిపోవడం అంటే ప్రజలలో అవగాహన లేక. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసింది కదా, ఈ 6 గ్యారంటీల వల్ల ప్రజలకు నిజంగానే ఉపయోగపడుతున్నాయి 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు లేవు. 6 గ్యారంటీలు ఎక్కడున్నాయి, లేవు కదా. 6 గ్యారంటీలు ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి. ఒక్కడు అందులో ఉన్నది గ్యారంటీలలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.